ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే ఉన్నారు. ఆయన ఒకటి మాట్లాడారు డైలాగ్, అది కూడా ఒకసారి విందాం. గంట క్రితం సైతాన్ నెత్తి మీద ఆడుతున్నాడమ్మా, హోటల్ కావాలన్నాను, ఇప్పుడు ప్రభు గుండెల్లో పాడుతున్నాడమ్మా, చేస్తున్నాను. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? బలవంతంగా రాయించుకున్నప్పుడు ఎందుకు అని ఒక్కడూ అడగలేదు, మారిపోయి చేస్తుంటే ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు. ఎస్, ఇప్పుడు ఇది వారి కుటుంబ సభ్యులు కానీ ఆయన కూడా చెప్తుంది, నేను మారిపోయాను నవంబర్ నుంచి, ఇప్పుడు ఎందుకు నా మీద ఇన్ని కేసులు, పోలీసులు ఇన్ని ప్రశ్నలు అని బహుశా పోలీసు అధికారులు కూడా ఆయన అడుగుతున్నారేమో. రుణారెడ్డి గారు ఏం చెప్తారు? ఒకటి ఇంగ్లీష్ లో పదం ఉంది, కర్మ ఇస్ అ బిచ్ అంటాం. అంటే కర్మ ఇస్ అ బిచ్ అంటే కర్మ ఆడికి పోదు, తిరిగి వచ్చి మనకే తగులుతుందని. సో మనం మంచి చేసినా చెడు చేసినా తిరిగి మనకే వస్తుంది. మంచికి మంచి వస్తుంది, చెడుకు చెడు వస్తుంది. సో మై పాయింట్ ఇక్కడ ఏంటంటే, పోసాని మిగతా వాళ్ళు చదువులేదు సంస్కృతి, పోసాని జనరల్ గా ఈజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలో. ఈరోజు సినిమాల్లో బ్రహ్మాండంగా ఈజ్ ఎ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నో డౌట్, అది అందరం ఒప్పుకోవాలి. ఎందుకు ఈ విధంగా మారాడు అనేది మనం ఈ విశ్లేషించాల్సిన సబ్జెక్ట్ ఇది. చదువుకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు, ఈరోజు మంచి మూవీ ఫీల్డ్ లో మంచి మంచి యాక్టర్ అనే పేరుంది. ఎందుకు ఇలా మారి ఈ భాష ఎందుకు వాడాడు, వాడాల్సిన అవసరం ఏమొచ్చింది, వాడికి ఏం పరిస్థితులు వచ్చినాయి అంటే, నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కలిసి ఈ విధంగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడేదానికి తప్పితే వేరేది లేదు. ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి సేఫ్ గా ఉన్నాడు, ఆయన కోసం చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ, ఆయనేమో సేఫ్ గా ఉన్నారు, వీళ్ళందరూ బొక్కల్లో పోతున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు క్యూలో. ఇదేమి దీంతో ఆగేదేం లేదు, ఇంకా వరుసగా ఎవ్రీ వారంకు 1-2 మనకు వస్తాయి. ఎందుకంటే అన్ని కంప్లైంట్లు ఫైల్ అయి ఉన్నాయి అక్కడ. లేదు, ఏ పోలీస్ స్టేషన్ లో ఏది వాళ్ళ లిస్ట్ వాళ్ళు చూసుకుంటారు కదా, యాజ్ పర్ కంప్లైంటే కదా. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీకు ఇప్పుడు పోసాని కృష్ణమోహన్ మురళి ఆయన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు అతను మన గుడ్డనిప్పే మాధవ్ అతనిది ఉంది. సో నేనేమంటానంటే, ఏదో ఫాల్స్ అలిగేషన్స్ కాదు కదా, విత్ ప్రూఫ్ ఉన్నప్పుడు పోలీస్ ఈజ్ బౌండ్ టు టేక్ యాక్షన్, దే హ్యావ్ టు టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. సో అదే జరుగుతుంది. సో మై పాయింట్ ఇస్, ఒకటి, ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ విల్ టేక్ ఇట్స్ కోర్స్. ఇక్కడ ఏదో రెడ్ బుక్, బ్లూ బుక్, ఎల్లో బుక్, వైట్ బుక్ లేవు ఉండవు, ప్రూఫ్లు ఉండి. ఇవన్నీ రెడ్ బుక్ లో ఉన్న పేర్లా, లేకపోతే నిజంగా ఇంకెవరు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి భాష, ఇలాంటి పరిస్థితి రాకూడదని చేస్తున్న చర్యల? రాజు శ్రీహరి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ ఎంత హుండాగా ఉండేది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా వైఎస్ రాజశేఖర్ గారి అసెంబ్లీలో వాళ్ళు వాదాలు జరిగేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ గా అందరు చూసేవాళ్ళు చెప్పండి. అంటే ఇట్ ఈస్ టు బి నైస్. అంటే పాలసీస్ మీద ఒకరికొకరు జోకులు వేసుకుంటా, ఒకరొకరు వ్యంగ్యాస్త్రాలు వదులుతూ, ఇదేందండి ఇది? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఏ స్టేట్ లో అయినా ఈ పరిస్థితి ఉందా? ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా ఈ విధంగా పెళ్ళాల గురించి, కూతుర్ల గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? నో. వై ఓన్లీ ఏపీ అంట నేను. ఎక్కడ చెడింది సిస్టమ్? ఎక్కడ చెడింది, ఎందుకు చెడింది, ఇప్పుడు ఏం చేయాలి అనేది నేనొక్కడే, మీరొక్కడే కాదు, మన ప్యానలిస్టులు, మన ఏబిఎన్ వ్యూవర్స్ కాదు, ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు ఏంది దరిద్రం, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ రోజుకైనా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, కమ్ ఫార్వర్డ్, లెట్ us స్టాప్ దిస్. వద్దు, ఈ భాష వద్దు, పాలసీ మీద మాట్లాడుకుంటాం, లెట్ us స్టాప్ దిస్. పెళ్ళాల మీద, పిల్లకాయల మీద వద్దు అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందరకు వచ్చి, లేదు ఇదే పోసానికి మురళి నిజంగా నన్ను క్షమాపణ అడగండి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? నేను క్షమాపణ చెప్తున్నాను, నేను మాట్లాడింది తప్పు, నేను ఆ విధంగా వాళ్ళ గురించి మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా కాళ్ళు పట్టుకున్నట్టు ఒక ఫోటోషాప్ చేసిన ఫోటో కూడా చూపించాడు. ఇప్పుడు నెక్స్ట్ దాని మీద ఉంది కేసు. మా వంశీ ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నాడు, బండారు వంశీ. ఇప్పుడు వంశీ గారి కేసు కూడా ఐ థింక్ ఇంకో 3-4 days ఇప్పుడు దీంట్లో వచ్చినా మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఒక
అపోజిషన్ లీడరు